వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణలో మొత్తం కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి స్టూడెంట్స్ అందరూ కాలేజ్లో జాయిన్ అయిపోయి క్లాసెస్ అంతా స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు 3000 సీట్లు ఇంజనీరింగ్ కాలేజీలో పెంచారు. మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కాలేజీలో సీట్లు పెరుగుతాయి అని చెప్పి. 3 కౌన్సిలింగ్, 4th కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 3000 సీట్లు మళ్ళీ పెంచడం జరిగింది. సో అదేదో అన్నట్టుగా దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగాయి అన్నట్టుగా జరిగింది. ఇప్పుడు ఈ 3000 సీట్లు పెరగటం వల్ల అట్లా స్టూడెంట్స్కి ఉపయోగం లేదు, అలా కాలేజెస్ కూడా ఉపయోగం లేదు. సో దీని గురించి వివరాలు అయితే చూద్దాము. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు పెంపున కొని పెరిగిన సీట్లకు మాపప్ కౌన్సిలింగ్ నిర్వహించాలి. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు. సో మధ్యంతరం అంటే ఇమీడియట్గా మధ్యలో ఇట్లా ఉత్తర్వులు జారీ చేశారు, ఆర్డర్స్ పాస్ చేశారు. సో దీనికి మాపప్ కౌన్సిలింగ్ అని చెప్పి పేరు ఒకటి పెట్టి మళ్ళీ 3000 సీట్స్ పెంచాలని చెప్పి అని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో పార్టిసిపేట్ చేసిన కాలేజెస్ దేంట్లో సీట్లు పెరుగుతున్నాయంటే మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, మర్రి లక్ష్మారెడ్డి అనే కాలేజ్ అనుకుంటాను ఇది. మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎంజీఆర్, విద్యాజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి కాలేజెస్, అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్, సిఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీతో పాటు పలు కాలేజీలు వేరువేరుగా 11 పిటిషన్లు దాఖలు చేశాయన్నమాట. సో 11 పిటిషన్స్ అంటే ఆల్మోస్ట్ 11 కాలేజెస్కి ఈ 3000 సీట్లు పెరిగాయి. ఈ 3000 సీట్లు దేనికి సంబంధించింది అంటే పూర్తిగా సిఎస్సికి సంబంధించింది. సో అంతకుముందు ఈ కాలేజెస్ అన్ని ఏం చేశాయంటే ఉన్న వీళ్ళ అదర్ కోర్సెస్ లైక్ మెకానికల్, సివిల్ ఏవైతే స్టూడెంట్స్ జాయిన్ అవ్వట్లేదో అలాంటి కోర్సెస్ అన్నింటినీ కూడా డైల్యూట్ చేస్తూ మాకు సిఎస్సిలో ఉన్న కోర్సెస్ ఏవైతే సీట్స్ ఉన్నాయో వాటిని ఇంక్రీజ్ చేయండి అని చెప్పేసి ఏఐసిటీకి అండ్ ఇక్కడ జేఎన్టీయూ హైదరాబాద్కి వీళ్ళు పిటిషన్ పెట్టుకోవడం జరిగింది, అప్లికేషన్ పెట్టుకోవడం. సో అప్లికేషన్ ప్రకారం ఏఐసిటీ అనుమతి ఇవ్వడం జరిగింది, అలాగే జేఎన్టీయూ హైదరాబాద్ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అటు వచ్చి ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం దానికి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళకి అనుమతి ఇవ్వలేదు. సో దీంతో వీళ్ళందరూ ఏం చేశారంటే కోర్టుని ఆశ్రయించారు. కోర్టులో కూడా వీళ్ళకి అది మాకు సంబంధం లేదు, మీరు గవర్నమెంట్తోనే మాట్లాడుకోండి అని చెప్పి కోర్టులో కూడా, లోయర్ కోర్టులో కూడా వాళ్ళకి ఆర్డర్స్ రావడం జరిగింది. దీంతో వీళ్ళు మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు మాత్రం సో మీకు మార్చిలోనే మీకు జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి, ఏఐసిటీ నుంచి ఎన్ఓసి వస్తే పెంచుకోవడానికి గవర్నమెంట్ ఎందుకు ఒప్పుకోలేదు అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళని ఖచ్చితంగా దీనిపైన ఒకసారి చెక్ చేయండి, వాళ్ళకి సీట్లు అయితే పెంచండి అంటే ఆర్డర్స్ నిన్న ఇష్యూ చేయడం జరిగింది. సో దీంతో 3000 సీట్లని ఇప్పుడు పెంచడం జరుగుతుంది. సో దీన్ని ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 3000 సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం అంటే చాలామంది స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఒక రకంగా. కానీ అది ఒక నెల 2 నెలల ముందర అయితే మాత్రం చాలామంది స్టూడెంట్స్కి మంచి కాలేజీలో సీట్లు వచ్చిండేవి. ఇప్పుడున్న పొజిషన్లో మళ్ళీ సీట్లు రావాలి అంటే దీన్ని ఏ రకంగా కన్సిడర్ చేస్తారు? స్లైడింగ్ కన్సిడర్ చేస్తారా? సీట్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి రావాలని 4th ఫేజ్, 5th ఫేజ్ కౌన్సిలింగ్ అని నేమ్ పెట్టి చేస్తారా అనేది మనకి ఇంకా పూర్తిగా దీనిపైన స్పష్టత అయితే రాలేదు. 1 or 2 డేస్లో మనకు ఖచ్చితంగా దీనిపైన ఒక నోటిఫికేషన్ మనకి ఎంసెట్ బోర్డు నుంచి అయితే రానుంది. సో వెయిట్ చేద్దాం. వన్స్ అది వచ్చిన తర్వాత ఈ సీట్స్ని వీళ్ళు ఎలా భర్తీ చేస్తారనేది తెలుస్తుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. అలాగే జేఎన్టీయూ సంబంధించి అంటే జేఎన్టీయూ హైదరాబాద్, కాకినాడ, జేఎన్టీయూ అనంతపూర్, ఇట్లా జేఎన్టీయూ ఏవైతే ఉన్నాయో అన్ని, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి టెలిగ్రామ్ యాప్ ఇంకొకటి ఉంది. ఆ టెలిగ్రామ్ యాప్ లింక్లో ఉంది, ఒక్కసారి ఆ డిస్క్రిప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసి దాంట్లో కూడా జాయిన్ అయితే మీకు యూనివర్సిటీస్ రిలేటెడ్ ఎనీ అప్డేట్, నోటిఫికేషన్ కానీ, రిజల్ట్స్ కానీ ఏది వచ్చినా సరే దాంట్లో అప్డేట్ వస్తూ ఉంటుంది మీకు. సో ఈజీగా మీకు యాక్సెస్ ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వరు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.